బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీహార్ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. 2 సెషన్స్ కలుపుకొని, అంటే మొదటి విడత అలాగే రెండో విడత, ఈ 2 విడతల్లో కలుపుకొని మొత్తం 68.99%. అంటే ఒకే ఒక్క 0.1% తక్కువ, 0.1% తక్కువ, 69% ఒక హిస్టారికల్ పోలింగ్ అనేది నమోదైంది బీహార్లో. ఈ రికార్డు స్థాయి పోలింగ్ ఏ పార్టీకి లాభం? అధికార పార్టీకే జనం మళ్ళీ పట్టం కట్టారంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్, అంటే బీహార్లో మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవాలంటే అక్కడ 122 స్థానాలను కైవసం చేసుకోవాలి. అయితే ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ను దాటి ముందుకు వెళ్తుందంటూ కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యం. ఆ విజువల్స్ని అలాగే ఆ నెంబర్స్ని మీరు చూడడం జరుగుతోంది. పీపుల్ పల్స్ నుంచి మొదలుపెట్టి పీపుల్ పల్స్ ముందుగా ఏం చెప్పిందో చూసారు. ఒక్కసారి ఇక్కడ హోల్డ్ అయ్యే ప్రయత్నం చేయండి. పీపుల్ పల్స్ అయితే 133 నుంచి 159 ఎన్డీఏకి, మహాగఠబంధన్కి 75 నుంచి 101, ఇతరులకి 5 నుంచి 3 స్థానాలు రావచ్చు అంటూ చెప్పుకొచ్చాయి. అలాగే పీపుల్స్ ఇన్సైట్ 133 నుంచి హోల్డ్ ఆన్ 133 నుంచి 148, ఎంజీబీకి 87 నుంచి 102, ఇతరులకి 2 నుంచి 7. ఏబీపీ సర్వేకి సంబంధించి మాట్లాడుకునే ఓకే. టైమ్స్ నౌ మీరు చూస్తున్నారు 137 నుంచి 140, ఎంజీబీకి అంటే మహాగఠబంధన్కి 100 నుంచి 115, ఇటు జనసురాజ్ పార్టీ 0, ఇతరులు 0, ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవచ్చు అని చెప్తున్నాయి. ఇక అలాగే టైమ్స్ నౌకి సంబంధించి చూసాం. నెక్స్ట్ సర్వే ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మేము కూడా నెక్స్ట్ సర్వే పీపుల్స్ పల్స్కి సంబంధించి పీపుల్ పల్స్ ఏమంటుందంటే ఎన్డీఏ 133 నుంచి 159, ఎంజీబీ అంటే మహాగఠబంధన్ 75 నుంచి 101, జనసురాజ్ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోకపోవచ్చు, లేకపోతే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోకపోవచ్చు. ఒకవేళ కైవసం చేసుకుంటే అత్యధికంగా 5 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక అలాగే ఇతరులు 2 నుంచి 8 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి పీపుల్ పల్స్ చెప్తోంది ఇటు బీహార్ ఎగ్జిట్ పోల్కి సంబంధించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్. ఒకసారి నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు పీపుల్ పల్స్ సంబంధించి ఏం చెప్పిందనేది. అయితే పీపుల్ పల్స్ ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాట్లాడుకునే క్రమంలో, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీకు ఎవరు కావాలని చెప్పి పీపుల్ పల్స్ ప్రజల్ని అడిగితే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఓట్ షేర్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఎన్డీఏ 46.2% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అని చెప్పి పీపుల్ పల్స్ చెప్తోంది. అలాగే ఎంజీపీ అంటే మహాగఠబంధన్ 37.9% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అని చెప్పి మహాగఠబంధన్ చెప్తోంది. జనసురాజ్ 9.7% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అని చెప్పి పీపుల్ పల్స్ అంచనా వేస్తోంది. ఇతరులు 6.2% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి బీహార్ ఎగ్జిట్ పోల్కి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది పీపుల్ పల్స్ చెప్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు. పీపుల్ పల్స్ అయితే మాత్రం ఒకటే చెప్తోంది, దాదాపుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. ఎన్డీఏ 133 నుంచి 159 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. మహాగఠబంధన్ 75 నుంచి 101 స్థానాలను కైవసం చేసుకోబోతుందని చెప్పి. ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే 68.99% అంటే సుమారుగా 69% పోలింగ్ నమోదైంది. గత చేతిలో చూసుకుంటే హైయెస్ట్గా ఐ థింక్ 64% హైయెస్ట్ అనుకుంటా. గత టర్మ్తో పోల్చుకుంటే, లాస్ట్ టర్మ్తో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 9% అత్యధిక పోలింగ్ నమోదైంది. ఇందులో కూడా మహిళలై అత్యధికంగా పోలింగ్కు రావడం, మహిళలై ఎక్కువ శాతం ఓటు వేయడం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. దాదాపుగా 70%కి పైగా మహిళలు ఓటు వేసినట్టుగా అంచనాలు ఉన్నాయి. పురుషులు దాదాపుగా 64% ఓటు వేశారంటూ కూడా అంచనాలు అయితే ఉన్న నేపథ్యం. ఈ క్రమంలో మీరు చూసుకుంటే అక్కడ బీహార్ ఓటర్ తన ఓటుని ఇప్పటికీ ఆ ఈవీఎంస్లో రిజిస్టర్ చేసేశారు, దాంట్లో భద్రపరిచారు. ఇప్పుడు ఆ ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్కి తరలించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఎవరెవరి మధ్య పోటీ ఉందనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాట్రిక్స్ 147 నుంచి 167, మహాగఠబంధన్కి 70 నుంచి 90, మహాగఠబంధన్ 70 నుంచి 90 స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్పి మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఎన్డీఏ 147 నుంచి 167 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి మ్యాట్రిక్స్ అంచనా ఉంది. ఇక అలాగే టైమ్స్ నౌకి సంబంధించి టైమ్స్ నౌ ఏం చెప్తోందంటే 135 నుంచి 140 స్థానాలు ఎన్డీఏ, 100 నుంచి 115 స్థానాలు ఎంజీబీ అంటే మహాగఠబంధన్ సొంతం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్న నేపథ్యం. ఇక ఇక్కడి నుంచి ఒకసారి రియాక్షన్స్ చూద్దాం. ఇటు భారతీయ జనతా పార్టీ ఏమంటోంది, అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఇన్ ద మీన్స్ ఆఫ్ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏమంటోంది, అలాగే మహాగఠబంధన్ ఏమంటోంది. బీహార్ పొలిటికల్ రియాక్షన్స్ చూద్దాం. ముందుగా ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
రైట్ రియాక్షన్స్ చూద్దాం ముందుగా. एग्जिट पोल को मैं एग्जैक्ट पोल नहीं मानता, लेकिन ये तो आम वातावरण है भाई. कौन इस बिहार के अंदर चाहेगा कि जननायक कर्पूरी ठाकुर का अपमान करने वाला राजनीतिक नेतृत्व करे, जननायक की उपाधि चोरी करने वाला? कौन ये चाहेगा कि जो महिलाएं और बेटियां जो आशीर्वाद नीतीश कुमार जी के सरकार को दे रही है कन्या विवाह मंडप योजना कन्यादान के लिए, तो वोट हमको न देगा और नौकरी के बदले जमीन लेने वाला को? अब हमारी उम्मीद यह है कि तेजस्वी यादव जी मौका बहुत बेहतर है, 14 को रिजल्ट आएगा, इसके बीच में माननीय न्यायालय से परमिशन ले लीजिए और पर्यटक के रूप में बिहार से बाहर निकल जाइए, क्योंकि आपको देख के राजनीति भी शर्मसार हो जाता है कि आप राजनीति में ढिठाई करते हैं. రైట్. అయితే ప్రస్తుతం జేడీయూ అయితే మాత్రం ఇటు సంబరాల్లో మునిగిపోతోంది. ఇన్ ద సెన్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూడగానే ఇటు జేడీయూ ఆనందంతో ఉన్న నేపథ్యం. సో ఈ క్రమంలో నిజంగా 69% పోలింగ్ నమోదవడం ఇది జేడీయూ అంటే ఇటు జేడీయూ బీజేపీ ఎన్డీఏ కూటమి కలిసి రాబోతోందా లేకపోతే మహాగఠబంధన్కి కలిసి వచ్చే అవకాశం? ఎటువంటి అంచనాలు ఉన్నాయి? ఎవరికి ఇది దెబ్బ పడబోతోంది? డీటెయిల్గా మాట్లాడు.